అన్నటువంటి పేరుతో ఒక ఐటెం రాసింది. ఇందులో రాష్ట్రంలో పురోగతి లేని ఐటీ రంగం, పెట్టుబడుల ఆకర్షణలో వెనకబడిన వైకాపా సర్కార్, 5 ఏళ్లలో వచ్చింది అరకొర కంపెనీలే, మౌలిక సదుపాయాల కల్పనలో విఫలం అంటూ ఐటీకి సంబంధించి హైదరాబాదు, బెంగళూరు, చెన్నై, కోయంబత్తూరు, ముంబై, పూణే, ఢిల్లీ, నోయిడా తదితర నగరాలను కదా అమెరికా, కెనడా, బ్రిటన్, ఆస్ట్రేలియా లాంటి దేశాలు ఐటీ నిపుణులు అత్యధికులు తెలుగు వాళ్ళే ఉన్నారు అన్నటువంటి కోణం. ఇక్కడే ప్రజల్ని అంటే సాధారణ ప్రజలకి తెలివి తక్కువ అని అనుకునేటువంటి మనస్తత్వం వీళ్ళది. రెండవది, చదువుకున్న వాళ్ళని కూడా మూర్ఖులుగా మార్చేటటువంటి తంత్రం వీళ్ళది. మొన్నటిదాకా 5 ఏళ్ళ అధికారంలో ఉంది ఎవరు? చంద్రబాబు గారే కదా. అంతకుముందు రాష్ట్రంలో టోటల్గా 14 ఏళ్ళ అధికారంలో ఉన్నది, కానీ టోటల్గా 20 ఏళ్ళ అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కదా. ఎందుకని ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో ఐటీ పరిశ్రమలు రాలేదు? వైజాగ్ అయితేనే వస్తారు ఐటీ పరిశ్రమలు. బెజవాడలోనూ, గుంటూరులోనూ, మంగళగిరిలోనూ పెడతానంటే రావట్లేదు. లోకేష్ పెట్టించారు కదా ఒక టవర్సు, రాజశేఖర రెడ్డి పెట్టించారు కదా ఒక టవర్స్. గన్నవరంలో రాజశేఖర రెడ్డి పెట్టిస్తే మంగళగిరి దగ్గర లోకేష్ పెట్టించారు. ఎందుకని రాలేదు? మైక్రోసాఫ్ట్లు, లేకపోతే కనుక ఇన్ఫోసిస్లు, ఇవన్నీ ఎందుకు రాలేదు? ఇప్పుడు జగన్ వచ్చాక, మొన్ననే కదా ఇన్ఫోసిస్ స్టార్ట్ అయింది, అక్కడ యాక్సెంచర్ స్టార్ట్ అయినటువంటిది. అట్లాగే రకరకాలైనటువంటి ఇప్పుడిప్పుడే ఆరంభమవుతున్నాయి. గతంలో 5 ఏళ్లలో అయితే రాలేదు కదా. గత 5 ఏళ్లలో ఏమైనా వచ్చినాయా? ఫేస్బుక్లకి లైకులు కొట్టే కంపెనీలు, ట్విట్టర్లో షేర్లు చేసే కంపెనీలు, వాటిని ఐటీ కంపెనీల కింద చూపించిన నాటకం ప్రజలందరూ చూశారు కదా. ఏమైపోయినాయి ఆ కంపెనీలన్నీ? ఇప్పుడు వాటి మీదనే కదా జడ్జి శ్రవణ్ కుమార్ కేసేసింది. ఆ తర్వాత కేసు పక్కకి వెళ్ళిపోయింది. ఎంతకాలం నమ్మిస్తారు? ఎంతకాలం మోసం చేస్తారు? వస్తున్న కంపెనీలు రాలేదని, మొన్నటిదాకా రాకపోయినా సరే అద్భుతం, అప్పుడు 20 లక్షల కోట్లు వచ్చేసినట్టు. తర్వాత ఒక్క ఐటీ కంపెనీ రాకపోయినా ఆంధ్రప్రదేశ్ అద్భుతమైన అభివృద్ధి చెందినట్టు. ఇప్పుడు ఇన్ఫోసిస్ వచ్చినా రాలేదంటారు, అదానీ వచ్చినా రాలేదంటారు, లేకపోతే దోచిపెడుతున్నారంటారు, ఆ యాక్సెంచర్ వాళ్ళు వచ్చినా లేదంటారు. హెచ్ఎస్బీసీ వాడు ఎప్పుడో మూత బోసేసుకున్నటువంటి దాన్ని చూపెట్టేసేసి అదుగుదుగుదుగో వెళ్ళిపోయిందని చెప్తుంటారు. ఏంటి అంటే ప్రజలకి సాధారణంగా నిన్నటిది వాళ్ళే మర్చిపోతున్నాం ఇంట్లో ఇష్యూస్. కాబట్టి మర్చిపోయిన మెదడులోకి తమ విషయాన్ని చొప్పించేటువంటి ఒక తెలివైన ఎత్తుగడ ఇంకెంతకాలం అంటే భరించినంత కాలం. అదేదో ఇదివరకు ఉండేది కదా, ఎంతెంత దూరం అంటే కూచి దూరం అన్నట్టు ఎంత